మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం 1 నుండి 8వ తేదీ వరకు సభలు సమావేశాలు జరుపుమని పిలుపు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 8వ తేదీన మామిడిపల్లి గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుతున్నాం. ఈ సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మహిళలు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయగలవలసిందిగా కోరుచున్నాం. ఈ రాష్ట్ర కమిటీ పిలుపు శ్రామిక మహిళల ఉపాధిపై దాడికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సంవత్సరం రాష్ట్ర కమిటీ పిలుపులో ఉంది. ఈరోజు శ్రామిక మహిళలపై ఎలాగ ఉపాధి దాడులు కొనసాగుతున్నాయో ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి హక్కులను ఈరోజు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిన్న కాక మొన్న అయోషా మీరా కేసులో ఏదైతే సుప్రీంకోర్టు న్యాయ విచారణ జడ్జి సిట్ ఏర్పాటు చేసి కనీసం ఆధారాలు లేకుండా ఆ కొట్టువేసే సంఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. 19 ఏళ్ల పోరాటంలో న్యాయ వ్యవస్థ ఎవరి పక్కనున్నది, ఏ వర్గాల పక్కన ఉన్నదో మన కళ్ళకు కనిపించినట్టు అయోషా మీరా కేసు కనిపిస్తుంది. ఇలాంటి ఏదైతే ఉపాధి హామీ పథకంలో చట్టాన్ని ఉల్లంఘించి ఆ చట్టాన్ని లేకుండా ఏదో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% విధించి కనీసం ఈ శ్రామికులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి లేకుండా చేసే దుర్మార్గమైనటువంటి చర్య ఈ పాలక వర్గాలు కొనసాగిస్తున్నాయి. మనం సాగించినటువంటి హక్కులను ఏదైతే అమరుల త్యాగాలతో సాగించినటువంటి మహిళా హక్కులు ఈరోజు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన హక్కులను మనం కాపాడుకోవాలని, ఉపాధి రంగంపై చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా మన ఉపాధి శ్రామిక కార్మికుల హక్కులు కాపాడుకోవాలని, అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అయోషా మీరా కేసు దుర్మార్గంగా వేస్తున్నటువంటి ఈ సిట్ ఏదైతే న్యాయ విచారణ బృందం ఉన్నదో దీనికి ప్రత్యేకంగా ఖండిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ కోరుతుంది. ఏదైతే ఈ రోజు జరుగుతున్న అన్యాయాలకి, అరాచకాలకి మహిళలందరూ సంఘటితమై ప్రజాస్వామిక ఉద్యమ వందనాలతో మేము కోరుతూ అందరూ సంఘటితమై ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉన్నదనేది కోరుతూ జోహార్ మహిళా అమలవీరులకు జిందాబాద్ POW. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం అమలు జరపండి, విజయవంతం చేయండి.